కరుణ భాగ్యని నేను చూశాను. నాది ఊహ కాదు అని దృఢంగా నిశ్చయించుకొని ఈరోజు ఆ పోరిని ఎలాగైనా కనిపెట్టి తీరాలి అని ఆలోచిస్తూ ఆ రూట్ అంతా వెతుకుతూ అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్తుంది. దూరం నుండి భాగ్య కరుణని గమనిస్తూనే ఉంటుంది. ఇక కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళిన కరుణ, సార్ సార్ సార్, ఇంతకు ముందు 10 నిమిషాల క్రితం ఇక్కడ ఒక పోరి ఇటువైపుగా వెళ్ళింది. అది మీ సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అవుతుంది కదా, నాకు కాస్త చూపించరా అని కరుణ అడగగానే మురిసిపోతూ అతను చూపిస్తాడు. ఇక దూరం నుండి టెన్షన్ పడుతూనే ఉంటుంది బాగి. ఇక సీసీటీవీ ఫుటేజ్లో బాగిని చూసిన కరుణ, ఇదే ఈ పోరే అని అంటూ ఈ ఫుటేజ్ అంతా నాకు కాపీ చేసి పంపించరా అని కరుణ అడగగానే అతను మొబైల్కి పంపించేస్తాడు. ఆ ఫుటేజ్ తీసుకున్న కరుణ డైరెక్ట్గా అమర్కి కాల్ చేస్తుంది. సార్, ఇంతకుముందు నేను బాగీని చూశానంటే మీరు నమ్మలేదు కదా, ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తా, ఆ తర్వాతైనా మీరు నన్ను నమ్ముతారు అని అంటూ కాల్ కట్ చేసి అమర్ దగ్గరికి బయలుదేరుతుంది కరుణ. ఇక కరుణ ఫోన్ రావడంతో డిస్టర్బ్ అవుతాడు అమర్. ఇక ఎలాగైనా కరుణని ఆపాలని కరుణ స్కూటీ మీద వెళ్తూ ఉండగా బాకీ కూడా హడావుడిగా ఒక ఆటోని ఆపి వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. కరుణ అమర్కి నిజం చెప్పేలోపే కరుణని బాగి ఆపేస్తుందా, లేదంటే ఫుటేజ్ చూపించి అమర్కి కరుణ నిజం చెప్పేస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.